హలో అండి, వెల్కమ్ టు ఓలోలాస్ హోమ్. ఈరోజు మినీ వ్లాగ్లో మీతో ఏం షేర్ చేస్తున్నానంటే మా పిల్లలకి ఈరోజు హాఫ్ డే అనమాట. సో ఆఫ్టర్నూన్ నుంచి ఇంటికి వచ్చేసారు. ఇంకా వాళ్ళకి లంచ్ పెట్టేసి ఇక్కడ నేను మా బిందు అండ్ భయ్య అయితే స్కూల్కి స్టార్ట్ అయ్యాము. ఎందుకు అంటే పేరెంట్ టీచర్ మీటింగ్ ఉందనమాట. సో లాస్ట్ టైం కూడా అటెండ్ అవ్వడం కుదరలేదని చెప్పి ఈసారి ఎలా అయినా కూడా వెళ్ళాలని చెప్పి ముగ్గురు పట్టుపెట్టారు. సో అందుకోసం ఇక్కడ మేమైతే భోజనం చేసేసిన తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఎప్పుడు కూడా ఇలా స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ పెడితే కంపల్సరీగా వెళ్ళడానికే ట్రై చేయాలి. ఇంకా లాస్ట్ టైం మాకు కుదరకపోవడం వల్ల అయితే వెళ్ళలేదు. అండ్ పిల్లలకి ఏమైనా ఇబ్బంది ఉన్నో తెలుస్తుంది, మన పిల్లల వల్ల స్కూల్లో ఏమైనా టీచర్స్ ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి కంపల్సరీగా అయితే వెళ్ళడానికే ట్రై చేయాలి. సో ఇంక మేమైతే వెళ్ళాం కదా, కానీ అక్కడ ఎవరు కనిపించలేదు. ఇంకా స్టార్ట్ అవ్వలేదో మీటింగ్ అనుకున్నాము, కానీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. టీచర్స్ అందరూ లోపల ఉన్నారనమాట. ఈలోగా అక్కడ భయ్య కూర్చున్నారు. అండ్ నేను కూడా ఈ స్కూల్ ఏంటంటే ఎంట్రన్స్లోనే పర్ణికాది ఒక ఫోటో ఉంటుంది, యూకేజీ నుంచి ఉందన్నమాట. ఇప్పుడు వెళ్ళినా కూడా చూసుకుంటాను. ఇక్కడ మీకు కూడా చూపిస్తున్నాను చూడండి, ఆ ఫోటోని ఇక్కడ మా భయ్యకు కూడా చూపిస్తున్నాను. ఇంకా భయ్య అయితే నేను ఇక్కడ ఉంటాను, మీరు వెళ్ళేసి వచ్చేయండి అని చెప్పారు. ఫస్ట్ వచ్చేసి సెకండ్ క్లాస్కి వెళ్ళాము. చిన్నపిల్లల క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్తే అక్కడ లలిత మేడం ఉన్నారు. అండ్ పర్ణిక అది చానస్తి అది మార్క్స్ లిస్ట్ ఉంటుంది కదా, ఫైల్ ఇచ్చారనమాట. ఇక్కడ మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. అమ్మ, నువ్వు స్కూల్కి వెళ్ళావు కదా, నా మార్క్స్ చూసావు కదా, నీకు హ్యాపీనా? చూసాను, హ్యాపీ అమ్మ. కానీ ఇప్పుడు ఎలా వచ్చాయో ఇక ముందు జరిగే ఎగ్జామ్స్ కూడా సేమ్ అలానే రావాలి, ఓకేనా? సరే, ఓకే. సో ఇక్కడ ఇద్దరు మార్క్స్ కూడా మీకు చూపిస్తున్నాను కదా. పర్ణిక చూసుకుని ఎక్సలెంట్ ఉందని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంది. ఎందుకంటే దానికి ఎప్పుడు కూడా ఎక్సలెంట్ అని తెచ్చుకోవాలని ఉంటుంది అనమాట. కాకపోతే వెరీ గుడ్ అని వచ్చేది. ఈసారి ఎక్సలెంట్ రావడంతో చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇంకా మేము కూడా సాటిస్ఫై అయిపోయాం. వాళ్ళ మార్క్స్ ఇద్దరు కూడా బాగానే చదువుతారు. సో ఇంకా మార్క్స్ చూసిన తర్వాత సైన్ పెట్టేస్తామన్నమాట. అండ్ ఇప్పుడు మేము వెళ్ళాం కదా, లాస్ట్ 2 times కూడా మేము వెళ్ళలేదన్నమాట కుదరకపోవడం వల్ల. అందుకోసం ఆ ఎగ్జామ్స్లో కూడా ఎన్ని వచ్చినాయి అనేది ఒకసారి చూస్తున్నాను. సో అప్పుడు కూడా బాగానే వచ్చినాయి. సో బాగానే పికప్ అయింది అని మేడంతో చెప్పాను నేను. ఇంకా మోక్షకు కూడా అదే స్కూల్ కాబట్టి అది కూడా ఇంకా దానికి కూడా ఇప్పుడే పేరెంట్ టీచర్ మీటింగు. ఇంకా వాళ్ళ టీచర్ దగ్గర కూడా వెళ్ళామన్నమాట. మా బాబీ అయితే ఇంక మోక్ష వాళ్ళ క్లాస్ టీచర్తో కూడా మాట్లాడింది. అండ్ దాని స్టడీ ఎలా ఉంది, యాక్టివిటీస్ అన్నీ ఎలా ఉన్నాయి అన్నీ అడిగి తర్వాత ఇంకా భయ్య వెయిట్ చేస్తున్నారు కదా, ఇంకా వెళ్ళిపోదామని చెప్పి అయితే వచ్చేసాము. ఇంకా ఏంటంటే మాతో పాటు ఇంకా చాలామంది పేరెంట్స్ అయితే అందరూ వస్తూ ఉన్నారు ఒకరు. మా ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఉందన్నమాట. తర్వాత మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడ స్కూల్లో వచ్చేసి మరువ మొక్కలు వేశారనమాట, చాలా బాగున్నాయి. ఇంకా అక్కడి నుంచి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. సో ఇదేనండి ఇవాళ మినీ వ్లాగ్. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.